రాధికా శరత్ కుమార్ గారు టు మమిత అత్తయ్య అని పిలవమ్మా. హాయ్ గైస్, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూస్తాను భయ్య. దిస్ మూవీ ఇస్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి. దీంట్లో సూర్య గారు నటించారు అండ్ మమితా బైజు గారు కూడా ఉన్నారు, అలాంగ్ విత్ వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ రవీనా టండన్. అండ్ దిస్ మూవీ ఇస్ ప్రొడ్యూస్డ్ బై సూర్య దేవర నాగవంశీ గారు. తెలుగులో ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారు భాగ్యశ్రీ భోర్సే ఆర్ శ్రీలీలని పెట్టి తీసుంటే బాగుండేది భయ్య. ఇలా ఎందుకంటున్నానంటే లాస్ట్ లో చెప్తాను భయ్య. సినిమాలో నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే భయ్య, చాలా క్లాసీగా ట్రీట్ చేశారు సినిమాని అండ్ ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ జీరో వల్గారిటీ. అండ్ అఫ్ కోర్స్ సూర్య గారు ఇంకా మమితా బైజు గారి పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ నాకు నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారిది. ఆమె క్యారెక్టర్ చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది, కట్టు బొట్టు అవన్నీ, బట్ వెరీ ప్రోగ్రెసివ్ క్యారెక్టర్. అయిపోయిన విషయాల గురించి స్ట్రెస్ అవుట్ అయ్యి ప్రెసెంట్ గానీ ఫ్యూచర్ గురించి ఆలోచించే క్యారెక్టర్ కాదు. ఆమె క్యారెక్టర్ లో అది బాగా నచ్చింది భయ్య నాకు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని క్వర్కీ అండ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగున్నాయి. ఈ సినిమా స్టోరీ ఏంటంటే భయ్య, ట్రైలర్ లో చూసినట్టే ఒక యంగ్ అమ్మాయి ఒక ఓల్డ్ గాయ్ తో లవ్ లో పడుతుంది. అబ్బాయికి ఏంటంటే పెళ్ళనే కాన్సెప్ట్ మీద నమ్మకం ఉండదు. వాటి రీజన్స్ ఏంటి, ఈ అమ్మాయి ఇంకా అబ్బాయి కలుస్తారా లేదా అనేదే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ భయ్య. సాంగ్స్ అన్ని బాగున్నాయని చెప్పను కానీ ఒక సాంగ్ మాత్రం నచ్చింది భయ్య నాకు, నేను బటర్ఫ్లై ఆ సాంగ్ ఉంది కదా. సినిమా త్రూ అవుట్ మమితా బైజు గారు బాగున్నారు, బట్ ఆ సాంగ్ లో స్పెషలీ ఇంకా బాగున్నారు. డైలాగ్స్ కొన్ని ప్లేసెస్ లో బాగున్నాయి భయ్య, బాగా రాసుకున్నారు. ఒక ఫన్నీ డైలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, పిల్లోడికి జై భీమ్ చూపించండి, సారీ చోటా భీమ్ చూపించండి, ఇలాంటి డైలాగులు ఉన్నాయి. విట్టి లైన్స్ ఉన్నాయి, ఎమోషనల్ లైన్స్ కూడా ఉన్నాయి. అండ్ టెక్నికలీ ఆల్సో ఇట్స్ అ గుడ్ మూవీ భయ్య. అండ్ ఇంకో నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే భయ్య, హీరోని యుగ పురుషుడు లాగా చూపించలేదు. ఆయనకు కొన్ని నీడ్స్ ఉంటాయి, ఈవెన్ దో హిస్ సింగిల్. యూజువల్లీ అలాంటి వాటిని చూపించకూడదు అనుకుంటారు, బట్ దిస్ మూవీ ఇస్ డిఫరెంట్. ఆ ఆస్పెక్ట్ లో కూడా నచ్చింది నాకు. దీస్ ఆర్ ద పాజిటివ్స్ అబౌట్ విశ్వనాథ్ అండ్ సన్స్. ఇప్పుడు నెగటివ్స్ ఏంటంటే ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి భయ్య. ఈ సినిమాలో కొంచెం ఫోర్స్డ్ గా అనిపించాయి. ఏదో ఇక్కడ మెసేజ్ ఇవ్వాలి, నేను రాసుకున్న పాయింట్ ని చెప్పాలి నేను అన్నట్టు రాసుకున్నట్టు ఉంటాయి. అవి ఆర్గానిక్ గా అనిపించదు. ఫైట్ తర్వాత ఒక డైలాగ్, నా ఫిలాసఫీని నేను కన్వే చేయాలన్నట్టు రాసుకున్నట్టు ఉంటాయి ఆ ఫైట్లు. అండ్ ఈ సినిమాలో హీరో ఇల్లు ఉంటుంది భయ్య, 5 స్టార్ లెవెల్ లో ఉంటుంది. ఓకే, రిచ్ పీపుల్ వాళ్ళ ఇల్లు అలానే ఉంటాయేమో, బట్ ఇట్ లుక్స్ వెరీ ప్లాస్టిక్. ఈ సినిమాని నేను తెలుగులో చూసాను భయ్య. అఫ్ కోర్స్ ఇట్స్ అ తెలుగు మూవీ. వెంకీ అట్లూరి ఇస్ అ తెలుగు డైరెక్టర్ అండ్ ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై ఎ తెలుగు ప్రొడ్యూసర్ నాగవంశీ. బట్ సినిమాని తీసింది నేటివ్ తమిళ్ లాంగ్వేజ్ లో, అందుకే లిప్ సింక్ ఇష్యూస్ ఉంటాయి. ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది సినిమాకి, ఆ లిప్ సింక్ కి. తర్వాత అలవాటు అయిపోయింది. అదో మైనస్ అనిపించింది ఈ సినిమాతో. ఇంకో నెగటివ్ ఏంటంటే భయ్య, ఈ సినిమాతో ఇట్స్ అ నైస్ హాలీవుడ్ లెవెల్ స్క్రిప్ట్. ఆ రైటింగ్ కూడా అలానే ఉంటుంది. కొంచెం యూనిక్ కాన్సెప్ట్ మీద బేస్డ్ అయ్యి ఉన్న సినిమాని అని చెప్తాను నేను. బట్ సెకండ్ హాఫ్ ఎండ్ కి వచ్చేసరికి ఆఫ్టర్ ద ఫస్ట్ హాఫ్ వీ నో ద అవుట్కమ్. మనకు తెలుసు ఏం జరగబోతుంది. ఆ జర్నీ ఏదైతే ఉంటుందో అది కొంచెం అన్ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని కాస్ట్ చేస్తుంటే బాగుండేదని, అలాంగ్ సైడ్ భాగ్యశ్రీ ఆర్ శ్రీలీల. అది ఎందుకన్నానంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్ ఏం చేస్తారంటే నార్మలైజ్ చేస్తారు. హీరో హీరోయిన్ కి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ చాలా ఉన్నా వాళ్ళు హీరో హీరోయిన్స్ లాగా చేసేస్తున్నారు, లవ్ ఇంట్రెస్ట్ లాగా చేస్తున్నారు. సో సూర్య గారు ఇంకా మమిత గారు ఈ క్యారెక్టర్ ప్లే చేస్తుంటే వాళ్ళ మధ్యలో ఆ ఆక్వర్డ్నెస్ కనిపించలేదు నాకు. దిస్ మూవీ ఇస్ అబౌట్ ఏజ్ డిఫరెన్స్. ఆ ఆక్వర్డ్నెస్ కీ సినిమాకి. అండ్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ సూర్య గారు డస్ నాట్ లుక్ వెరీ ఓల్డ్ ఆల్సో. అందుకే సూర్య గారు కాస్టింగ్ పర్ఫెక్టా అంటే ఆయన ఎక్స్ట్రాడినరీగా చేశారు, ఆయనతో తప్పేం లేదు. బట్ ఐ డోంట్ థింక్ ఈజ్ అ పర్ఫెక్ట్ కాస్ట్ ఫర్ దిస్ మూవీ లుక్ పరంగా చూసుకుంటే. అండ్ ఇంకో మేజర్ అండ్ ఫైనల్ ప్రాబ్లం ఏంటంటే భయ్య, ఈ సినిమాతో సెకండ్ హాఫ్ లో కొంచెం వెంకీ అట్లూరిస్ అత్తారింటికి దారేది లాగా మారిపోతుంది, సారీ కూతురింటికి దారేది లాగా మారుతుంది. ఫైనల్ నెగటివ్ ఏంటంటే భయ్య, కొంచెం వైబ్రెంట్ గా ఉండొచ్చేమో సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్. ఓవరాల్ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూడొచ్చా అంటే ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య, విత్ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్. మీకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ప్రోగ్రెసివ్ రిలేషన్షిప్స్ మీద సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమా చూసేయండి భయ్య. దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ భయ్య. ఇంత చెప్పాక ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.79 టమాటోస్ భయ్య. ఇంకా మీరే సినిమా చూసి తెలుసుకోండి భయ్య మీకు ఎలా అనిపించిందో. అండ్ ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో వస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.